ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలనాత్మైనను గమనాగమనముల కలుగును, ఏ ఛాయమైనను లేదు అని యాకోబు రాసిన పత్రిక 1:17 రాయబడింది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మన జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయం, ప్రతి ఆశీర్వాదం దేవుడి నుండే వస్తుంది. దేవుడు జ్యోతిర్మయుడు తండ్రిగా వర్ణించబడుతున్నాడు. అంటే ఆయన సంపూర్ణమైన వెలుగు, సత్యం, పవిత్రత కలిగినాడు. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు. ఆయనలో చంచలత్వం లేదు, అబద్ధం లేదు, అనిశ్చితి లేదు. ఆయన ఇచ్చే వరాలు కూడా శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి. అవి మనకు మేలు చేసినవే. ఈ వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే, మంచి జరిగితే దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దేవుని స్వభావం ఎప్పటికీ మారదని నమ్మాలి. ఆయన ఇచ్చే వరాలపై విశ్వాసం కలిగి ఉండాలి. చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీవు ఇచ్చిన ప్రతి మంచి వరానికి కృతజ్ఞతలు. నీవు మారని దేవుడు అని నమ్మే విశ్వాసాన్ని నాకు ఇవ్వము. నా జీవితంలో ప్రతి దానిలో నీ కృపను గుర్తించే హృదయాన్ని ప్రసాదించుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.